రైట్ ఇక మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ నాచరంకు చెందిన వారిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరే సార్ మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ నాచరంకు చెందిన వారిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహాకుంభమేళకు బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5 ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 చనిపోయారని చెప్పేసి అయితే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 25 ఉన్నారు. ఒకరు ఎలిమినగర్ వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సులు అక్కడికక్కడికి విజయించాయి. రోడ్డు ప్రమాదంలో తెలిసింది విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని వ్యక్తులతో వచ్చి సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. బయలుదేరమని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది బయలుదేరుతున్నారు. ఏం జరిగినా కూడా మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ నాచరంకు చెందిన వారిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. మహాకుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మరొక ముందే ఇప్పుడు రోడ్డు ప్రమాద ఘటన అనేది మరొకసారి కలిసివేసింది. ఈసారి రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా హైదరాబాద్ వాసులు కావడంతో ఒకసారిగా నగరం ఉలిక్కిపడినట్లయింది. ముఖ్యంగా నాచారంలో ప్రజెంటు విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే కాలనీకి సంబంధించి నాచారంలోని కార్తికేయ నగర్లో ఉన్నటువంటి దాదాపు 4 వ్యక్తులు ఒక పక్క ఇళ్ల పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చనిపోవడం, అలాగే కొద్ది దూరంలో ఉన్నటువంటి మరొక 2 వ్యక్తులు కూడా చనిపోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులందరూ కూడా విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ప్రజెంట్ మనం మృతుల యొక్క నివాసాల దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ప్రజెంట్ మనం చనిపోయిన వారిలో మల్లారెడ్డి ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ నివాసం దగ్గర ఉన్నాం. ఆయన కూడా ఇటు తన మిత్రులతో కలిసి ఇటు మహాకుంభమేళాకు వెళ్ళడం జరిగింది. ఉదయం జరిగినటువంటి 8 గంటల ప్రాంతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇటు చనిపోయిన వారిలో కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడైతే తమ కుటుంబ సభ్యులు చనిపోయారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇటు మల్లారెడ్డి కొడుకు అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో తదుపరి ఎప్పుడైతే ఈ వార్త తెలుసుకున్న దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా విషాదంలోనే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక తో పాటు లోపల భార్య ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా లోపలే ఉండి తమ వారు చనిపోయారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా విలిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 6 చనిపోయారు. నాచారానికి సంబంధించి 6 వ్యక్తులు చనిపోయారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆ కాలనీ అంతా కూడా ఒకే చోటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మల్లారెడ్డి ప్రెసిడెంట్ కావడంతో ఆయన కూడా ఇప్పుడు ప్రజెంట్ మృతుల్లో ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికే చేరుకున్నారు. తదుపరి మరి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ సమయానికి మృతదేహాలు వస్తాయనేది కూడా నిరంతరం కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మనం
లో గమనించినట్లయితే ఇక్కడ పక్కనే ఇటు మల్లారెడ్డి నివాసం ఉంటే పక్కనే మరొక చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి సంతోష్ అనేటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఘటనలో మన విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ నివాసం సంతోష్కు సంబంధించినటువంటి నివాసం. ఆయన కూడా ఈ యొక్క ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి పరిస్థితి. ఇక మరొక పక్కనే మనకు ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఇక్కడ బాలకృష్ణ అనేటువంటి మరొక వ్యక్తి యొక్క నివాసం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఆయన ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. చేస్తున్నారు. సరే ఇటువంటి కాలనీ వాసులందరితో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఒకసారి మాట్లాడేటువంటి చేద్దాం. సరే మొత్తం అంటే జరిగినటువంటి ప్రయాగరాజులో తొక్కిసలాట ఘటన చూసాం. అది మర్చిపోకముందే నాచారం వాసులు దాదాపు 6 ప్రాణాలు కోల్పోయారు. మీ కుటుంబ సభ్యులాగా ఉన్నటువంటి ప్రాణాలు కోల్పోయారు. మీ కుటుంబ సభ్యులాగా ఉన్నటువంటి కాలనీ వాసులు ఉన్నారు. ఏం చెప్తారు సార్? మల్లారెడ్డి గారు ఓకే ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తున్నారు? మరి బాడీని ఎప్పుడు తీసుకొస్తున్నా అని చెప్తున్నారు. ఎంత సమయం పడుతుందని ఏం చెప్తున్నారు? పంపించారట, పోస్ట్ మార్టం అవుతుందని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియదు, మరి ఎప్పుడైతుంది ఏ సమయానికి అయితే తెలియదు. ఓకే, అంటే జరుగుతున్నటువంటి అంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? జరుగుతున్నాయి, కరెక్ట్గానే జరుగుతున్నాయి. అన్ని పంచనామా అన్నీ అయిపోయినాయి. పోస్ట్ మార్టం ఒకటి మిగిలింది. తర్వాత డిపోర్ట్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తామని అంటున్నారు. ఒక అంటే మల్లారెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాలనీకి సర్పంచ్ గా ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్ గా కాలనీ చాలా కలుపుగోలు మనిషి అయినా అందరితో కలిసి ఉంటారు. అందరు కూడా ఫ్రెండ్షిప్ గా బాగుంటారు. వీళ్ళది ఒక టీం ఉన్నది. వాళ్ళు ఎప్పుడు అన్ని టూర్స్, ఈవెన్ ఫారిన్ టూర్స్ కూడా బాగానే పోయి వచ్చిండ్రు. ఇంకా బ్యాడ్ లక్ ఏం చేస్తాం. అసలు ప్రమాదానికి రీజన్ ఏంటి? అసలు ఎందువల్ల ఇట్లా జరిగింది ప్రమాదం? రీజన్ అంటే ఈ ట్రక్ రాంగ్ సైడ్ వచ్చి కొట్టేసిండని మాకు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. వీళ్ళ ఆ బ్రిడ్జ్ మీద వీళ్ళకి పోవడానికి పక్కకు తప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా వీళ్ళ రూట్లో వచ్చి ట్రక్ ఢీకొన్నదని, రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్నదని చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో అది జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కూడా ప్రస్తుతం ఒకవైపున పోలీసులతో మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళు కూడా రేపటి వరకు కూడా మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఇటు జబల్పూర్ పోలీసులతో మాట్లాడుతూ అక్కడ జరిగేటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియలకు సంబంధించి కావచ్చు, అలాగే బాడీలను ఇక్కడ రైట్. థ్యాంక్ యూ రత్నకుమార్.